మనం ఈరోజు మన డ్రిప్పుది సౌండ్ ఫిల్టర్ క్లీన్ చేస్తున్నాం. ఇది ఇప్పాలి. ఇది ఇప్పిన దీనికి ఉంటుంది ఇట్లా ఫిట్ చేసి దీన్ని ఇప్పి ఇలా చేయి పెట్టి ఇది సాండ్ ఇసుక తెల్ల ఇసుక ఇదే మనకు ఈ డస్ట్ని క్లీన్ చేసి మనకు డస్ట్ డ్రిప్పుల లెటర్ పైపులకు రాకుండా చేస్తుంది. ఇది సౌండ్ ఫిల్టరు, ఇది డ్రమ్ము, ఈ స్కిన్ ఫిల్టరు 2 సార్లు ఫిల్టర్ అయ్యి మనకు డ్రిప్పులకు నీళ్ళు వస్తాయి లీటర్లకు ప్రతి చెట్టు పోగా. ఇక్కడ ఫస్ట్ పెద్ద అన్నీ ఇక్కడ జామ్ అవుతుంది. మళ్ళీ చిన్నవన్నీ మళ్ళీ దీంట్లో ఇది కూడా క్లీన్ చేయాలి. ఇది రోజు ఒక్కసారి క్లీన్ చేయాలి కంపల్సరీ. ఇది ఒక నెలకు ఒక్కసారన్నా దీన్ని నిప్పి ఒక 2 సార్లు ఇట్లా విసికి మొత్తం చేయి పెట్టి చుట్టూ మంచిగా రాకి ఇట్లా విసుకుంటా చేస్తే మనకు డ్రిప్పు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇది మెయింటైన్ చేసుకున్న ఇది క్లీన్ చేసినాక నీళ్ళు అటు బయటకు పంపాలి. బయటకు పంపితే మొత్తం నల్ల నీళ్ళన్నీ బయటకు వెళ్తాయి, డస్ట్ నీళ్ళన్నీ. మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడాలి మిత్రుల, అది మంచిగా చేయి పెట్టి క్లీన్ చేసిన. ఇప్పుడు పంపు చాలు చేస్తే ఈ డస్ట్ అంతా మనకు బయటకు పోతుంది. అది ఎట్లాగో చెప్తాను. మనకు ఇది బావి నుంచి వచ్చే పైపు, ఇది బావి నుంచి వచ్చే పైపు ఇట్లా వస్తుంది. ఇట్లా అని ఇట్లా వెళ్తుంది. ఇట్లా వచ్చినాక మనం దీన్ని ఏం చేయాలి, ఇది ఇలా పోతుంది, దీన్ని బంద్ చేయాలి. బంద్ చేసి దీన్ని ఇప్పుకోవాలి. ఇప్పుకున్న వల్లే మళ్ళీ ఇది లీటర్లు మన డ్రిప్ లీటర్లు పోయే పైపు మన చేనుకు పోతుంది. ఇక్కడ క్లీన్ అయ్యి దీన్ని కూడా బంద్ చేసుకోవాలి. దీన్ని కూడా బంద్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఇప్పాలి. ఇది ఇప్పుకొని పద్మా ఒక్కసారి పంపుతాలే. చూశారు కదా, ఇది డ్రమ్ముకు పోయి బంద్ చేయాలి, అటు చెట్లకు పోయి బంద్ చేయాలి. ఇది కిందికి వెళ్ళి వస్తుంది. ఇట్లా కిందికి వెళ్ళి వచ్చి ఇప్పుడు బ్లాక్ నీళ్ళు వస్తాయి చూడండి. కాసేపటికి ఇవి తెల్లగా అవుతాయి. ఒక 2-3 నిమిషాలు నడిచినాక తెల్లగా. ఇది కంపల్సరీ నెలకొకసారి క్లీన్ చేయాలి. మళ్ళీ రోజు ఒక్కసారి ఇది క్లీన్ చేయాలి కంపల్సరీ. అప్పుడు డ్రిప్పు మంచిగా ఉంటుంది, మన లీటర్లకు డస్ట్ పోకుండా ఉంటుంది. గుర్తుంది కదా. ఇది మనకు బావి నుంచి వెళ్ళి వచ్చేది. ఇట్లా పోయి ఇవి ఇప్పుంటే ఇట్లా వస్తుంది, ఇట్లా పోతాయి. ఇట్లా పోయేదాన్ని దీన్ని బంద్ చేయాలి, దాన్ని బంద్ చేయాలి. దీన్ని బంద్ చేస్తే ఇట్లా కిందికి వెళ్ళి పోయి ఆ డస్ట్ మొత్తం బయటికి జరుపుతుంది. తెల్లగా అయినాయి ఇప్పుడు నీళ్ళు. 5 నిమిషాలు ఇట్లా నడిపినామనుకో స్టాప్ అవుతుంది. ఒక 2 సార్లు నెలకు ఒక్కసారి చేసినప్పుడు ఒక 2-3 సార్లు దీన్ని క్లీన్ చేయాలి. పంపు ఆన్ చేసి మళ్ళీ పోయించడం, మళ్ళీ ఒకసారి బంద్ చేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి. ఇప్పి మళ్ళీ ఒక్కసారి పంపాలి, మళ్ళీ బంద్ చేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఒక 3 సార్లు సాఫ్ చేసినామంటే దాంట్లో డస్ట్ ఏమి ఉండకుండా మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఒక 10 నిమిషాలు నడిపినాక మళ్ళీ స్కిన్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. ఈ వీడియో నచ్చితే మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు ఈ వీడియో తీసినందుకు.